మనం చూసుకున్నట్లయితే ఏపీ అధికారులపై వేటు ప్రారంభం. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవారెడ్డి ఇంట్లో సోదాలు మొదలు. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవారెడ్డితో మొదలు. సో హైదరాబాద్లోని ఆయన నివాసంలో సిఐడి సోదాలు. జగన్ ప్రభుత్వంలో ఆ పదవిలో ఉన్న వాసుదేవారెడ్డి మద్యం పంపిణీలో అవకతవకలంటూ పలు ఫిర్యాదులు. ఏపీ నుంచి వచ్చిన సిఐడి బృందం గత సర్కార్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై వేట ప్రారంభమైంది. దీనిలో భాగంగా ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవారెడ్డి నివాసంలో సిఐడి సోదాలు నిర్వహించింది. ఏపీ నుంచి వచ్చిన సిఐడి అధికారులు ప్రత్యేక బృందం హైదరాబాద్లోని నానక్ రామ్గూడలో ఉదయం నుంచి వివిధ పత్రాలను తనిఖీ చేస్తూ ఉన్నారు. ఆయనతో పాటు ఆయన బంధువుల ఇళ్లపై కూడా దాడులు చేపట్టారు. కాగా జగన్ హయాంలో మద్యం దోపిడీ పర్వాన్ని వాసుదేవారెడ్డి ముందుని నడిపించారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కరుడుగట్టిన మద్దతుదారులుగా పనిచేశారు. నూతన మద్యం విధానం పేరుతో ఆ పార్టీకి అనుచిత లబ్ధి చేకూరేలా భారీ ఎత్తున మద్యం సరఫరా చేయాలని ఫిర్యాదులు అందాయి. ప్రభుత్వం మద్యం దుకాణాల్లో జే బ్రాండ్ తీసుకురావడంతో వాసుదేవారెడ్డి కీలక పాత్ర పోషించారు. దీనిపై ఫిర్యాదుల నేపథ్యంలో సిఐడి అధికారులు అయితే సోదాలు అయితే చేపట్టారు. సో ఈ విధంగా వేట అయితే మొదలెట్టారన్నమాట. చంద్రబాబు గారు అయితే సో వైకాపా మద్దతుదారులపై అయితే వేట అయితే మొదలెట్టడం జరిగింది. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.